ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ తాను తప్పేం మాట్లాడలేదని, క్షమాపణలు చెప్పేదే లేదని స్పష్టం చేశారు. కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాను విడుదల చేయటం లేదని తేల్చి చెప్పారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా తాను చేసింది కరెక్టే అన్నట్లు మాట్లాడారు. మరో 2 రోజుల్లో కమల్ నటించిన థగ్ లైఫ్ విడుదల కాబోతుండగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నాయకుడు తర్వాత మణిరత్నం డైరెక్షన్ లో కమల్ చేస్తున్న మూవీ థగ్ లైఫ్. పలు భాషల్లో విడుదలవుతున్న ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను అన్ని రాష్ట్రాల్లో ఘనంగా జరుపుతుంది మూవీ యూనిట్. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఈవెంట్ లో తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. దీనిపై అధికార విపక్ష పార్టీలతో పాటు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీవ్రంగా స్పందించారు. మే 30లోగా క్షమాపణ చెప్పకపోతే ఆయన థగ్ లైఫ్ సినిమా విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని కేఎఫ్సీసీ స్పష్టం చేసింది. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో న్యాయపరమైన జోక్యాన్ని కోరుతూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు కమల్ కామెంట్స్ పై సీరియస్ అయింది. ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేందుకు వాక్ స్వాతంత్ర్యం హక్కును దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని, ఆ కామెంట్ ను వెనక్కి తీసుకోవాలని సూచించింది. మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోలేరు, కానీ అందుకు క్షమాపణలు చెప్పొచ్చు అని హితవు పలికింది. కర్ణాటక ప్రజల సెంటిమెంట్ ను మీరు తక్కువ అంచనా వేశారు. మీరు ఏ లెక్కన ఆ వ్యాఖ్యలు చేశారు? మీరేమైనా చరిత్రకారుడా లేదంటే భాషావేత్తనా అని కమల్ ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న ప్రశ్నించారు. కర్ణాటకలోనూ కోట్లు సంపాదించుకోవచ్చు, మీరు కన్నడ ప్రజలు అక్కర్లేదని భావిస్తే ఆదాయాన్ని వదులుకోండి అని న్యాయస్థానం కోరింది. పబ్లిక్ సెంటిమెంట్ ను ఎవరు దెబ్బతీసినా తాము ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చింది. కన్నడ ప్రజలను బాధ పెట్టేలా మాట్లాడింది మీరు, ఇప్పుడేమో క్షమాపణ చెప్పనని వాదిస్తున్నారు. మీరు సాధారణ వ్యక్తేం కాదు, మీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, కానీ దాంతో ఇతరులను బాధ పెట్టకూడదు. ఇతరులను బాధ పెట్టడం కోసం మీకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇవ్వలేదు. ఇప్పటికైతే ఈ విషయాన్ని మీకే వదిలేస్తున్నా. మీరు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణలు చెప్పండి అని కమల్ కు సూచించారు. అయితే తాను క్షమాపణ చెప్పేది లేదని కమల్ మరోసారి స్పష్టం చేశారు. తాను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదన్నారు. ఇది ప్రజాస్వామిక దేశమని అన్నారు. థగ్ లైఫ్ సినిమాను కర్ణాటక రాష్ట్రంలో రిలీజ్ చేయనని చెప్పారు.